భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ టెట్ ఫలితాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ టెట్ ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఏపీ టెట్ 2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తుంది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,68,661 మంది హాజరు కాగా అందులో 1,87,256 అనగా 50.79% మంది అర్హత సాధించారు. ఫలితాలను https://csc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఏపీ టెట్లో అర్హత సాధించిన వారందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ ట్విట్టర్లో తన యొక్క సందేశాన్ని వినిపించడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించినటువంటి పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. దాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఏపీ టెట్ జూలై 2024 ఫలితాలు విడుదల. ఉదయం అంటే అక్టోబర్ 4, 2024 ఉదయం 11:30 గంటలకు పరీక్షకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2024 పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అక్టోబర్ నెలలో నిర్వహించిన పరీక్షకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది అనగా 86.28% మంది హాజరయ్యారు. మొత్తంగా 1,87,256 మంది అంటే 50.79% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ మనం పేపర్ వారీగా ఏ పేపర్లో ఎంతమంది ఏ సబ్జెక్టు వారు ఉత్తీర్ణులయ్యారు అనే సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. పేపర్ 1A ఎస్జిటి తెలుగు అండ్ మైనర్ మీడియా 160,017 మంది రాస్తే 104,785 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 65% ఎస్జిటి పేపర్ వారు మైనర్ మీడియాస్కు సంబంధించి తెలుగు వారు 65% క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్ 1B ఎస్జిటి స్పెషల్ స్కూల్స్ చూస్తే 2,173 మంది కానీ 767 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 35% మంది క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్ 2A ఎస్ఏ లాంగ్వేజ్ చూస్తే 55,781 మందికి గాను 22,080 మంది క్వాలిఫై అయ్యారు. అంటే కేవలం 39.58% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్తే 88,290 మందికి గాను 33,525 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 37.97% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్ 2A సోషల్ చూస్తే స్కూల్ అసిస్టెంట్ సోషల్ 60,442 మంది పరీక్షకు హాజరైతే 24,472 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 40.49% మంది క్వాలిఫై అయ్యారు. ఇక నెక్స్ట్ పేపర్ 2B స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్స్ చూస్తే 1,958 మంది గాను 1,627 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 83.09% మంది క్వాలిఫై అయ్యారు. మొత్తంగా 3,68,661 మంది పరీక్ష రాస్తే 1,87,250 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 50.79% మంది క్వాలిఫై అయ్యారు. మొత్తంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఎస్జిటిలో 65% వరకు క్వాలిఫై అయినప్పటికీ స్కూల్ అసిస్టెంట్లో క్వాలిఫైయింగ్ శాతం అనేది తగ్గడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అభ్యర్థులు తమ పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ అయినటువంటి https://csc.ap.gov.in అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలున్నా కింది తెలిపిన ఏపీ టెట్ హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేసి వారి సందేహాలకు సమాధానాలు తెలుసుకోగలరు. ఇక్కడ మీరు ఫోన్ నంబర్స్ కూడా చూస్తూ ఉంటారు. ఏవైనా టెట్కు సంబంధించి అంటే టెట్ ఫలితాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫోన్ నంబర్స్కు మీరు ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. హెల్ప్ డెస్క్ పనిచేయు సమయం వివరాలు ఉదయం 11:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు అంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఫలితాలను విడుదల చేయడంతో పాటు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తంగా ఏపీ టెట్ ఫలితాలను మనం గమనిస్తే 50% మంది మాత్రమే మొత్తంగా ఏపీ టెట్ ఫలితాల్లో క్వాలిఫై అవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గతంలో వచ్చినటువంటి ఏపీ టెట్
ప్రశ్నాపత్రాల కన్నా ప్రస్తుతం మరి ఇప్పుడు జరిగినటువంటి ఏపీ టెట్లో క్వాలిఫై అవ్వడమే చాలా అభ్యర్థులకు చాలా కఠినంగా ఉంది. చాలా వరకు అన్ని సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మరి కఠినంగానే రావడంతో మరి ఇటువంటి ఫలితాలు వచ్చాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చాలామంది గతంలో రాసినటువంటి స్కోర్ను అధిగమించలేక గతంలో ఉన్నటువంటి స్కోర్నే మరి రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో వచ్చినటువంటి స్కోర్ని దాటించడానికి చాలామంది ఏపీ టెట్ పరీక్షను మరోసారి రాసినప్పటికీ గతంలో వచ్చినటువంటి స్కోర్ని చాలామంది మరి అధిగమించలేకపోయారు. కారణం ఈ ఏపీ టెట్ ప్రశ్నాపత్రాలు కఠినంగా ఉండడమే. మరి ఏపీ టెట్ను మనం గమనించినట్టయితే రాబోయే ఏపీ మెగా డిఎస్సి పరీక్షల్లో కూడా ప్రశ్నాపత్రాలు అంత ఈజీగా ఏముండవు. మరి మనకు ఇదే విధంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఏపీ టెట్ ఫలితాలు వచ్చేసాయి. ఇక నెక్స్ట్ ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీన రాబోతోంది కాబట్టి మరి ఇప్పుడు టెట్ ఫలితాలను టెట్ పరీక్షా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ డిఎస్సి కూడా మరి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏపీ టెట్ ఫలితాలు ఇంకా ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు సిఎస్సి వెబ్సైట్ కావచ్చు లేదా aptet.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఫలితాలను మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడిలో, అంటే మనం హోమ్ పేజ్లో క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేయగానే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. అందులో మీరు టెట్ అనే TET అనే దాంతో ప్రారంభమయ్యేటటువంటి మీ యొక్క టెట్ దాన్ని టైప్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే మీ యొక్క లాగిన్లోకి వెళ్తారు. మీ యొక్క లాగిన్లో సర్వీసెస్ అనే దాంట్లోకి వెళ్తే మీకు టెట్ రిజల్ట్కు సంబంధించిన సమాచారం మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మీరు మీ యొక్క లాగిన్లో ఏపీ టెట్ ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసినటువంటి ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.